హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు నేను కొత్తగా బ్యాంగిల్స్తో వచ్చానండి. ఇవి చాలా దాదాపు 10 సంవత్సరాల క్రితం బ్యాంగిల్స్ అండి ఇవి. నేను అప్పుడు ప్రిపేర్ చేసినటువంటి బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్. అప్పుడు ఇలా స్టోన్ వర్క్తో చేసుకున్నాము. పల్స్ అలా చాలా పాత బ్యాంగిల్స్ ఇవి. ఇల్లు సర్దుతుంటే దొరికాయండి. వీటిని పడేయలేక సరే మళ్ళీ ఒకసారి యూజ్ చేసుకునే ఉద్దేశంతో వీటి తీసుకొని మేము ముందుకు వచ్చాను. వీటి ఇప్పుడు మొత్తము పాతగా ఉన్నటువంటి బ్యాంగిల్స్ కొత్తగా మార్చుకోవాలనుకుంటున్నాను. వాటిపైన ఉన్నటువంటి వర్క్ అంతా తీసేసి కొత్తగా చేసుకుందామనే ఉద్దేశంతో నేను మేము ముందుకు వచ్చాను. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవి చాలా బాగున్నాయి కదా. అసలు థ్రెడ్ మాత్రం చాలా బాగుంది. పైన మాత్రం ఊడిపోయింది కానీ థ్రెడ్ చుట్టింది మాత్రం చాలా బాగుంది. అందుకోసం అని చెప్పేసి నేను అవన్నీ తీసేసుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళీ రెడీ చేసుకుందాం. దానికోసం నేను పెద్దగా హెవీగా ఏం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిజైన్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. కేవలం 2 రకాల కుందన్స్ మాత్రమే వాడుతున్నాను. ఇందులో స్క్వేర్ ఒకటి గోల్డ్ కలర్ స్క్వేర్ తీసుకున్నాను. అలాగే హాఫ్ మూన్లో గ్రీన్ కలర్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే పింక్ కలర్ బేస్ కాబట్టి నేను గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మాత్రమే తీసుకున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, నేను గ్లూ వాడుతున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఒక డాట్ పెట్టాను. దానిపైన స్క్వేర్ ఒకటి కుందన్ పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ చుట్టూ వీ షేప్లో పెట్టుకొని దానిపైన మనం హాఫ్ మూన్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ కుందన్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలాగ కంటిన్యూగా ఒకటి స్క్వేర్ ఒకటి మూన్, ఇలా మూన్ షేప్లో హాఫ్ మూన్ షేప్లో ఉన్నటువంటి ఇలా కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. కొంచెం గ్లూ పెట్టుకొని మనం స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనం పెట్టిన తర్వాత కూడా ఒకసారి చేతితో గట్టిగా నొక్కాలి. కొద్దిగా ఆరిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత కొద్దిగా మనం నొక్కుకున్నాం అనుకోండి, ఇంకా ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి. చాలా గట్టిగా ఉండిపోతుంది. ఇంతకుముందు చూసారు కానీ నా పాత బ్యాంగిల్స్ అసలు తీయడానికి కూడా చాలా కష్టమైంది. చాలా గట్టిగా గ్లూ అతుక్కుపోయిందండి. బాగుంటుంది. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా. అలాగే మరొక బ్యాంగిల్ని కూడా ఇలాగే చేసుకోవాలండి. చేసుకొని కాసేపు ఆరనివ్వాలి. ఆరే ముందు కూడా మధ్యలో ఒకసారి నొక్కామనుకోండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అది ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటాయి. ఇలాగే 2 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నిజంగా నాకు ఈ పాత బ్యాంగిల్స్ని కొత్తగా మార్చుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది. పడేయకుండా ఇలా వేస్ట్ చేయకుండా నేను ఇలా మళ్ళీ వాడుకోవడానికి ఇలా నేను సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నేను వేసుకుని కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను.